6:30కి యాక్సిడెంట్ అయింది సార్ మన సిరిపురం సర్కిల్ దగ్గర. సో అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చు కేర్ హాస్పిటల్ బెటర్ హాస్పిటల్ అని చెప్పేసి నేను అనుకోని అంబులెన్స్ బుక్ చేసి తీసుకొచ్చిన తర్వాత 6:30 7 అయింది అనుకోండి. 7 నుంచి 11 అవుతుంది. ఇప్పుడు వచ్చి ఎమ్మెల్సీ రైజ్ చేయలేదు అండ్ ఇప్పుడు వచ్చి స్కాన్ చేయలేదు. ఐ మీన్ ట్రీట్మెంట్ కూడా చేయట్లేదు. అసలు లోపలికి వెళ్తే ఏమైంది అమ్మాయికి? అసలు ఎవరు ఏం చేసి ఇబ్బంది అంటే చెప్పండి. స్కాన్ రాశారు సార్. స్కాన్ కోసం అని చెప్పి నేను ప్రిపరేషన్ చేసుకున్నాను. సిటీ స్కాన్ స్కాన్ ఇక్కడే ఉంది. ఎమర్జెన్సీ వార్డులో స్కాన్ ఉంటుంది. స్కాన్ ఇక్కడ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళి చివరి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చేశారు. చేసిన వాళ్ళు క్లాత్ పైన స్కాన్ చేసినా అవుతుంది సార్, అట్లీస్ట్ నాలెడ్జ్ అది. కానీ టోటల్ క్లాత్ మొత్తం పైనుంచి కింద వరకు క్లాత్ తీయాల్సిన పని ఏంటి, క్లాత్ తీసి అన్వాంటెడ్గా అబ్యూస్ చేయడం అది జరిగింది సార్. ప్రకాష్ అనే వ్యక్తి ఇలా చేశారు అక్కడ కేర్ హాస్పిటల్లో. ప్రకాష్ అనే వ్యక్తి సిటీ స్కాన్స్ ఈ స్కాన్స్ సంథింగ్ చేస్తుంటారు. అది జరిగింది కేర్ హాస్పిటల్. ఏమైనా ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు? ఏమైనా హాస్పిటల్ వాళ్ళు అయితే చర్యలు ఏం తీసుకోలేదు సార్. ఇంకా మేము వెళ్ళి క్వశ్చన్ చేస్తే అడుగుతుంటే అతనికి అందరూ కలిపి వచ్చి ప్రొటెక్షన్ ఇస్తున్నారు వాళ్ళకి అతనికి. మేము అడుగుతుంటే పోలీసులు వచ్చారండి? పోలీసులు ఫోన్ చేయడం జరిగింది సార్. పోలీసులు వచ్చారు, సిఐ గారు ఎస్ఐ గారు వచ్చారు, మాట్లాడడం జరిగింది. అతన్ని ఎంక్వైరీ చేసి మా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, ఆయన దగ్గర తీసుకెళ్ళడం జరిగింది రీడౌన్కి. సరే సార్, ఓకే జరిగింది. ఏంటి న్యాయం కావాలని కోరుతున్నారు చెప్పండి. న్యాయం అయితే మీకు తెలిసిందే సార్, ఇది ఎక్కడ ఏదేం కొత్త కాదు, ఎక్కడికి వెళ్ళినా జరుగుతున్నాయి. కానీ హాస్పిటాలిటీ అనేది చాలా కేర్గా ఉండాలి, చాలా గుడ్ విల్లో ఉండాలి. కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏ హాస్పిటల్ కానీ ఎవరైనా సరే వెళ్తారు. కొంచెం దీని మీద గట్టిగా యాక్షన్ తీసుకొని ఏం చేస్తే సాటిస్ఫై అవుతారో అది కొంచెం మీరు చూడండి సార్.